నమస్తే బిజిబస్ కార్యక్రమానికి స్వాగతం. నేను షీలా. ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా స్టాక్ మార్కెట్స్ కు సంబంధించి ఎంతో అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం. అయితే ఈ రోజు ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ అంటే లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో అలా ఇన్వెస్ట్ చేయడం వల్ల వెల్త్ క్రియేట్ అవుతుందా? ఒకవేళ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది? అసలు వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా? ఎలా ఉన్నాయి అసలు పూర్తి సమాచారం తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి రామచంద్రమూర్తి గారు ఉన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్ కాల్ చేయొచ్చు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. యా సార్, నిన్న మనం మార్కెట్ చూసుకున్నట్లయితే ఇయర్ ఎండింగ్ లో డౌన్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా కనిపించింది. సో దీనికి రీజన్ ఏంటి? ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుందంటారా? యాక్చువల్గా అయితే ఇండియన్ మార్కెట్స్ మార్చిలో బాగా రికవర్ అయ్యానండి. ఏప్రిల్ ఏంటంటే 2nd నాడు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పి ఆయన వల్ల యాక్చువల్గా ఏంటంటే మొత్తం ఈ వరల్డ్ మార్కెట్స్ అన్ని కూడా బాగా నిన్న పడిపోయినాయి. ఇండియా మార్కెట్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. ఈవెన్ ఏషియా మార్కెట్స్ అన్ని కూడా ఫాల్ అయినాయి. అలాగే నేను తీసుకుంటే నిఫ్టీ ఒకటే 350 పాయింట్స్ దాదాపు 1.5% డౌన్ అయిపోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ తీసుకుంటే 1.4% అంటే 700 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 1390 పాయింట్స్ డౌన్ అయిపోయింది. యాక్చువల్గా బాగా స్ట్రాంగ్గా రికవర్ అయిన కంట్రీ ఈ ఇండియన్ మార్కెట్ కొంచెం ఫాల్ అయిపోయింది. అయితే ఇవాళ చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది. నిన్న యుఎస్ మార్కెట్స్ కొంచెం నార్మల్గానే ఉన్నాయి. సో అది మనం తీసుకుంటే ఇప్పుడు కన్సిడరేషన్ తీసుకుంటే ఇవాళ కొంచెం ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఇవాళ అర్ధరాత్రి 1:30 నుంచి యుఎస్ మార్కెట్ టారిఫ్స్ అన్ని ఎఫెక్ట్ అవుతాయని అంటారు. ఇండియన్ అథారిటీస్ కూడా నెగోషియేట్ చేస్తున్నారు. సో ఇది ఏది అనేది రేపు కొలిక్కి వస్తుంది. ఏం జరుగుతుంది ఏంటనేది క్లారిటీ ఉంది. సో ఇవాళ కూడా కొంచెం దాని యొక్క ఇంపాక్ట్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి అనమాట. మీ అనాలిసిస్ ప్రకారం టారిఫ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది? సో ఏ విధంగా టారిఫ్స్ ఉంటే మన ఇండియన్ మార్కెట్ మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు టోటల్ గా చూసుకుంటే యుఎస్ తో ట్రేడ్ వచ్చి మనకి 33% అంటే 17% యావరేజ్ గా ఉంది. సో రెసిప్రోకల్ టారిఫ్స్ చూసుకుంటే అలాగే టోటల్ ట్రేడ్ వాల్యూ వచ్చి $3.7 బిలియన్ యాక్చువల్గా ఉంది. అయితే మన ఇండియన్ ఎకానమీ తీసుకుంటే ఆల్మోస్ట్ $4 ట్రిలియన్ ఎకానమీలో ఇది $3.7 బిలియన్ ఎకానమీ అంటే కొంచెం నెగ్లిజిబుల్ ఎఫెక్ట్ పడుతుంది. అంటే పెద్ద హెవీగా ఇంపాక్ట్ అయ్యేది కాదు. సో అలాగే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ వాళ్ళు నెగోషియేట్ చేస్తున్నారు ఇండియన్ పీపుల్. ఎందుకంటే కొన్ని ఇంపోర్ట్స్ మీద 100% డ్యూటీస్ వేస్తున్నారు. వైన్ అని తర్వాత వేరే అన్ని కూడా యూఎస్ నుంచి వచ్చే అన్నిటి మీద. సో అలాగే మేజర్గా ఏంటంటే ఈ టెస్లా కార్లు వీటన్నిటి కూడా హెవీ డ్యూటీ పడుతుంది కాబట్టి అవన్నీ తగ్గించి ఇండియన్ మార్కెట్లో రావడానికి ఉన్నాయి. అంటే యుఎస్కి కొన్ని ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చాలి మేజర్గాని ట్రంప్ గారు చేస్తున్నారు. సో అవన్నీ కూడా కొంతవరకు అన్నా నెగోషియేట్ అవుతాయి. అంటే ఆయన అనుకున్నట్లు 100% రాకపోయినా ఎక్కడో చోట రాజీకి అయితే రావాలి. సో వచ్చి మళ్ళీ నార్మల్ అవుతుంది. ఇదంతా రావడానికి ఒక 10-15 డేస్ పడుతుంది. సో ఈ ఒక 10-15 డేస్ లో మళ్ళీ మ్యాటర్ డిస్కౌంట్ అయిపోతుంది. రైట్ సార్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈ రోజు ఎలా ఉన్నాయి ఒకసారి చూసి చెప్పండి సార్. నిఫ్టీ లెవెల్స్ వచ్చి మేజర్ గా ఇప్పుడు 23,160 ఉందండి. ఇంకొక 1% అంటే 23,000 దగ్గర మేజర్ సపోర్ట్ అయితే నిఫ్టీకి ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 50,500 ఆ రేంజ్ లో మేజర్ సపోర్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఉంది. సో నిఫ్టీ 23,000 ఆ రేంజ్ లో మేజర్ గా అవుతుంది. సో ఇప్పుడు ఇవాళ ఎఫెక్ట్ అనేది ట్రేడర్స్ అందరు కూడా కొంచెం కాషియస్ గా ఉండండి. వాళ్ళు ఒకరోజు ఒకవేళ చేయకపోయినా నష్టం లేదు. మనం మార్కెట్స్ బాగాలేనప్పుడు అవాయిడ్ చేయటం కూడా ట్రేడర్స్ కి బెస్ట్ ఆప్షన్ కూడా చెప్తున్నాం. అంటే సైలెంట్ గా ఉండటం కూడా ఒక రకంగా మనం స్ట్రాంగ్ ఉన్నట్టే. సో ఇప్పుడు తెలియకుండా మనం ఇంపాక్ట్ అయ్యే కన్నా సో వెయిట్ అండ్ వాచ్ కూడా ఒక రకంగా మనకి ఇదవుతుంది. సో కాబట్టి మనం చూసుకుంటూ ప్లాన్ చేసుకోండి. సో ట్రెండ్ ని అర్థం చేసుకోండి. ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది కొంచెం. సార్, ఈ ఈక్విటీ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుందా అనేది చాలా మందికి డౌట్. సో ఈ రోజు మనం అదే టాపిక్ మాట్లాడాలి అనుకుంటున్నాం కదా. సో యాజ్ ఏ అనలిస్ట్ గా మీరు ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తూ ఉన్నారు. సో అసలు ఎలా ఉంటుందంటారు దీంట్లో? యాజ్ ఏ అనలిస్ట్ గా మేము అలాగే నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏంటంటే అసలు డబ్బులు ఇచ్చేది ఈక్విటీ మార్కెట్, వెల్త్ క్రియేట్ అయ్యేది. కాకపోతే అది టార్టైస్ లాగా స్లోగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ కంపెనీ అక్కడే చూస్తాం కదా. ఇప్పుడు మన టైటానే ఉంది, దాదాపు 3,000 ఇప్పుడు చూపించాం. అది 20 years బ్యాక్ చూసుకుంటే 100-150 అలా ఉంది. మరి రాకేష్ జుంజున్వాలా గారు ఒక్కళ్ళే దాని మీద అంటే చాలా మంది సంపాదించారు. మనకి బాగా హైలైట్ అయింది ఆయన. ఆయన ఏం చేశారు, అలాగే అక్యుములేట్ చేసుకుంటూ వచ్చారు అనమాట. అదేమో చాలా వెల్త్ క్రియేట్ అయిపోయింది. అంటే మనకి ఎసెట్ కూడా ఏమవుతుందంటే ల్యాండ్ లాగా
ఇప్పుడు ల్యాండ్ అసెట్ ఇవాళ కొన్నాం అనుకోండి, ఇవాళ అది పెరగదు కదా. ఓవర్ 15-20 ఇయర్స్ అలా పెట్టుకుంటే అది చాలా మల్టిపుల్ టైమ్స్ అయిపోతుంది. సో మనము ఈ యొక్క యాక్టివిటీని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏంటంటే చాలా అంటే మీడియా కానీ లేకపోతే అందరూ కానీ ఏం చెప్తున్నారంటే, అంతకుముందు ఒక బిఫోర్ కరోనా వరకు కూడా అంత స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీ కొనుక్కోవటం, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవటం, సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్ చేసుకోవటం, ఇదే వచ్చేది. ఆర్థిక క్రమశిక్షణ ఉండేది. ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ 20 కరోనా తర్వాత ఏమైందంటే, ఈ యొక్క ఎకానమీ స్టెబిలిటీ లేకపోవటం వల్ల, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఏంటంటే ఆల్టర్నేటివ్ అసెట్ క్లాసెస్ అన్ని కూడా వాటిని షార్ట్ టర్మ్ తీసుకొచ్చారు. సో యాక్చువల్గా కొన్ని ఎంత షార్ట్ టర్మ్ తీసుకొచ్చినా ఇప్పుడు వన్డే క్రికెట్ T20 తేవచ్చు, కానీ ఈక్విటీని షార్ట్ టర్మ్ లో తెచ్చి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అవ్వదన్నమాట. సో అందుకని కొన్ని యాక్టివిటీస్ ని షార్ట్ టర్మ్ చేయలేం. సో దాన్ని ఏంటంటే లాంగ్ టర్మే మనం చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందులో ఈ అసెట్ క్లాసెస్ లో ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ లో చూసుకోవాలి. సో అంటే లాంగ్ టర్మ్ ఇప్పుడు నేను షార్ట్ టర్మ్ స్కిల్స్ పెంచుకున్నాను, నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను అంటే కొంత అమౌంట్ దానికి బ్యాకప్ పెట్టుకోవాలి, కానీ టోటల్ అమౌంట్ షార్ట్ టర్మ్ లోనే చూడకూడదు. అలాగే టోటల్ అమౌంట్ లాంగ్ టర్మ్ చూడకూడదు, షార్ట్ టర్మ్ చూడకూడదు. అంటే కాంబినేషన్ చేసుకోవాలి. సో బట్ 70%, 60% వెల్త్ అనేది క్రియేట్ అయ్యేది ఓవర్ లాంగ్ పీరియడ్. అయితే అది ఎక్కడ కొనాలి? ఇప్పుడు హై రేట్ లో కొని నేను ఇన్వెస్టర్ అంటే అవ్వదు. ఇప్పుడు నేను లాస్ట్ ఇయర్ 2024లో జనవరి ఫిబ్రవరిలో పీక్ లెవెల్లో ఉంది మార్కెట్, అక్కడ నేను కొంటాను, నేను ఇన్వెస్టర్ అవుతాను అంటే అది కాదు. ఇన్వెస్టర్ అనే వాళ్ళు ఏంటంటే బాటమ్స్ లో బాగా లో లెవెల్లో స్టాక్ అండర్ వాల్యూలో పిక్ చేసుకోవాలి. సో అంతే, అలా పిక్ చేసుకుంటేనే దాని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అంతేగాని నేను ఎక్కడ పడితే అక్కడ కొనేసి నేను ఇన్వెస్టర్ సార్ అంటే అవ్వదన్నమాట. సో అది అర్థం చేసుకోవాలి బేసిక్గా. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడే అండర్ వాల్యూలో ఉన్న స్టాక్స్, దానికి కొంత టైమింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కడ కొనాలి, ఏ రేట్లో మనం తీసుకోవటం ద్వారా మనం మంచి అసెట్ ని బిల్డ్ చేసుకోగలం అనేది. సో ఐదర్ రియల్ ఎస్టేట్ కూడా అలాగే ఉంటుంది, ఇప్పుడు స్టాక్స్ కూడా అలాగే ఉంటాయి. వాటికి ఏమవుతాయంటే ఒక సైకిల్ లాగా ఉంటుంది, 3-4 ఇయర్స్ కి ఒకసారి కరెక్షన్ అవుతూ ఉంటాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ కూడా అంతే, ఏదో ఒక రీజన్ తో. ఇప్పుడు 1 crore హైదరాబాద్ లో ప్లాట్ వచ్చింది అనుకోండి, ఒక 2-3 ఇయర్స్ బేర్ చేయలేరు, ఎవరు కొనలేరు అనమాట. కొనలేనప్పుడు ఆల్మోస్ట్ ఏమవుతాయంటే రేట్లు తగ్గుతాయి. అది పట్టుకోవాలన్నమాట. సో అంటే కొంత అమౌంట్ ని మనం సఫిషియెంట్ గా బ్యాకప్ పెట్టుకుంటూ ఇన్వెస్ట్మెంట్ ని చాలా ఫోకస్డ్ గా చూసుకుంటూ ఎక్కడ ఎంటర్ అవ్వాలి అంటే ఎమోషన్స్ అన్ని తగ్గించుకొని, ఇప్పుడు మనం ఎలా అయితే బేరం చేసి కూరగాయలు ఎలా కొనుక్కుంటామో తక్కువ రేటు అంటే అలా మనం కొనుక్కోవాలన్నమాట. ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఓవర్ ఏ పీరియడ్ అని పెట్టుకోవాలి. ఓకే, దీంట్లో లాంగ్ టర్మ్ వెయిట్ చేయాలి అని అంటూ ఉన్నారు కదా. సో జనరల్ గా చాలా మందికి అంత ఓపిక ఉంటుందంటారా? ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీ దగ్గరికి చాలా మంది ఒపీనియన్స్ కోసం వస్తూ ఉంటారు కదా, మీరు కూడా వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. సో లాంగ్ టర్మ్ పెడితేనే మనకు బాగుంటుంది అని మీరు చెప్తున్నారు, కానీ అంత ఓపిక ఉండే వాళ్ళు ఉన్నారా ప్రస్తుతం? అండ్ ఉంటే ఏంటి అడ్వాంటేజెస్? ఉండకపోవడం వల్ల చాలా మంది త్వరగా రావాలి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్ మేడం. అసలు నేను లాంగ్ టర్మ్ అంటే కూడా అసలు ముందు మనం కూడా మన లైఫ్ స్పాన్ ని నేను ఒక 8 years బతకాలి అని ఫస్ట్ అనుకోవాలి. ముందు మన లైఫ్ ని స్పాన్ పెంచుకోవాలన్నమాట. ఇవాళ ఇంత మెడికల్ కండిషన్ వచ్చింది, సో ఇంత సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి నా లైఫ్ ఒక 80 years నేను ఉంటాను. సో ఆ ప్రాసెస్ లో ఆలోచించాలి. ఇప్పుడు చాలా మంది 50,000కి 60,000కి నేను ఏదో అయిపోతాను కాకుండా, యువర్ లైఫ్ ఈజ్ 80 years. సో వాట్ విల్ హ్యాపెన్? 80 years కి ఏం చేస్తావు? సో ఇన్కమ్ సోర్స్ 60 years తగ్గిపోతుంది, నెక్స్ట్ 20 years ఎలా ఉంటాం? సో అలా మీరు ఆలోచించడం మొదలు పెడితే మీరు అప్పుడు CAGR కాంపౌండింగ్ యావరేజ్ అనేది ఎలా వస్తుంది? సో ఆయన ఐన్స్టీన్ గారు ఒకటే చెప్పారు, కాంపౌండింగ్ యావరేజ్ వన్ హూ నోస్ బెనిఫిట్ ఇట్, వన్ హూ డోంట్ నో పేస్ ఇట్ అని. అంటే కాంపౌండింగ్ యావరేజ్ CAGR అనే ఒక వర్డ్ మొత్తం ప్రపంచాన్ని ఇప్పుడు రూల్ చేస్తుంది. అంటే ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి ఆ ఇంట్రెస్ట్ అసలుకి యాడ్ చేయడం ద్వారా మన యొక్క అసలు పెరుగుతుంది అనే మ్యాథమెటిక్స్ మనం 6th, 7th క్లాస్లో చదువుకున్నాం. అది ప్రాక్టికల్ గా చూడటం అనేది జరిగేది ఓన్లీ స్టాక్ మార్కెట్ లో కానీ, హౌసింగ్ లోన్స్ కానీ. మీరు ఆ లోన్స్ తీసుకున్నప్పుడు చూడండి, మీరు హౌసింగ్ లోన్ ఏం చేస్తున్నాం, 1 crore తీసుకుంటే 15 years కి 1 crore ఎక్స్ట్రా కడుతున్నాం. ఆ సినారియో మీరు ఇక్కడ ఆలోచించగలిగితే, ఇప్పుడు మనం 1 crore ఇన్వెస్ట్ చేసి, అంటే 1 crore అంటే నా ఉద్దేశం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే అది గ్రో అవుతుంటది. ఫస్ట్ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఒక 8 years బతుకుతాం, సో గ్యారంటీ. ఇప్పుడు ఆ 8 years ఎలా గడపాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలా గడపాలి?
అలాగే మనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే ఎక్కడ ఖర్చు అవుతుందంటే వాళ్ళకి 16 years 17 years వచ్చినప్పుడు మెయిన్ అమౌంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మన పిల్లల్ని చూసుకుంటే వాళ్ళ వయసు ఎంత, సో 10 years 15 yearsకి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఎలాంటి అసెట్ బిల్డ్ చేసుకోవాలి అంటే మనకి శాలరీస్లో వచ్చే అమౌంట్ ఏమవుతుందంటే ఖర్చులకే సరిపోతుంది కానీ అసెట్ బిల్డప్ అవ్వదు. సో అసెట్ రావాలంటే ఉన్న ప్రపంచంలో ఉండే 3 ఆప్షన్స్. ఒకటి ల్యాండ్ కొనుక్కోవటం. సో మనం ఎటు కొంటుంటాం, కొంత అమౌంట్ ల్యాండ్ కొంటూ ఉంటాం. అదేంటంటే అది ఒక రోజులో పెరగదు కదా. మనం ల్యాండ్ని చూసుకుంటే మీకు 10 years 15 years పెరుగుతుంది. సేమ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే బిజినెస్ చేసుకోవటం. సో బిజినెస్లో చాలా కాంపిటీషన్ ఉంది కాబట్టి అది చాలా కష్టంగా ఉంది. సో 3వ ఆప్షన్ ఏంటి, సక్సెస్ఫుల్గా బిజినెస్ చేసే వాళ్ళ దానిలో ఇన్వెస్ట్ చేయటం. అదే స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ని ఎలా చూడాలంటే ఒక సక్సెస్ఫుల్ కంపెనీ, బిజినెస్ రన్ చేసే కంపెనీలో మనం కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడితే బ్రాడర్గా లాంగ్ టర్మ్లో మనకి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తాయి. అందరికీ ఇవాళ అలాగే వచ్చాయి. చాలా ప్రాఫిట్స్ వచ్చేవన్నీ కూడా లాంగ్ టర్మ్ అసెట్స్ అనమాట. సో ఇవాళ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే అందరూ మీరు అన్నట్టు టెంప్ట్ అయిపోతున్నాం ఏంటి షార్ట్ టర్మ్ కోసం, ఇవాళ ఇంట్రాడే అని, తర్వాత ఏదో డెలివరీ అని, షార్ట్ టర్మ్ ట్రేడ్స్ 1 week ట్రేడ్స్ ఇలా అయిపోతున్నాం అనమాట. సో దీన్ని కొంచెం దీనివల్ల మీరు ఒకసారి ఏం చేయాలంటే మీరు ఒక 6 months డేటా చూసుకోండి. షార్ట్ టర్మ్లో మీరు సంపాదించారా, నిజంగా మీరు సంపాదిస్తే చేయలేము. సంపాదించాలంటే ప్రొఫెషనల్ కావాలి. సో ఊరికి ఎంజాయ్మెంట్ వస్తుంది కానీ స్టాక్ మార్కెట్లో ఏదో బై చేసా సెల్ చేసాం ఓవరాల్గా లాసెస్ వస్తుంటాయి. దానికి సొల్యూషన్ ఏంటి, అట్లీస్ట్ 50% 60% అమౌంట్ అన్నా ఇన్వెస్ట్ చేసుకోండి. ఈ ఈక్విటీలో వచ్చేసి ఏమేమి కంపెనీస్ ఉంటాయి జనరల్ గా చాలా మందికి మనం చెప్పిన తర్వాత ఓకే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది లాంగ్ టర్మ్ లో అన్నట్టుగా ఒక ఐడియా వచ్చింది అనుకోండి. సో ఏమేమి కంపెనీస్ ఉంటాయి, దాంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏం బాగుంటుంది అంటారు, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు నేను ఇమీడియట్ గా నన్ను అందరూ అడిగే క్వశ్చన్ మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్ చేసామంటే మార్కెట్ 30% ఫాల్ అయింది. ఇమీడియట్ గా అడిగే క్వశ్చన్ చూసే వాళ్ళు అందరికీ వచ్చేది సారీ అని మాకు తెలిసే మేము ఇన్వెస్ట్ చేసాము, ఇప్పుడు మళ్ళీ 30% 40% ఫాల్ అయింది, ఇప్పుడు మాట్లాడితే ఎలా అంటారు. అయితే నేనేమంటున్నానంటే దానికి ఆన్సర్ కూడా ఉంది. ఈవెన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకం చదవండి, అసలు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆయన చెప్పారు, అది 18th centuryలో రాశారు. సో దానిలో ఏం చెప్తున్నారంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఒక రేట్లో కొనేసేసి నేను ఇన్వెస్టర్ అంటే కాదు అంటున్నారు. ఇప్పుడు నేను అంటలేదు ఈ మాట, ఆయన చెప్తున్నాడు గ్రాహం బెల్. ఆయన ఏమంటున్నారంటే మనం పీక్స్ లో కొని హై రేట్ లో కొనేసేసి నేను ఇన్వెస్టర్ అంటే కాదు, ఇన్వెస్ట్మెంట్ అంటేనే అండర్ వాల్యూలో కొనాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం హైలో కొన్నాం, ఓకే మంచి చెడు మన ఇన్వెస్ట్మెంట్ కానీ వచ్చేసాం, ఒక మిస్టేక్ జరుగుతుంటాయి మార్కెట్ అన్నాక, ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతుంటాయి. ఇప్పుడు ఏం చేయాలంటే అవి మంచి స్టాక్స్ అని అనుకున్నప్పుడు ఆ స్టాక్స్ని హోల్డ్ చేయండి. సో కింద లెవెల్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి, అంతేగాని మళ్ళీ అమ్మేసేద్దాం, ఇప్పుడు నేను హై రేట్లో కొన్నాను కదా ఇప్పుడు నేను ఇది తగ్గిపోతుందని మళ్ళీ ఎమోషనల్గా ఏమవుతామంటే అమ్మేసేద్దాం చూస్తాం. అలా కాకుండా ఏం చేయాలంటే మంచి క్వాలిటీ స్టాక్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను కొన్నది టాప్ 500 కంపెనీస్, అలాంటి కంపెనీస్లో ఏం చేయొచ్చు అంటే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకోండి. రీఇన్వెస్ట్ చేసుకొని ఓకే ఆ అసెట్ క్లాస్ని అలా పెట్టేసేయండి పక్కన. సో డైలీ దాన్ని చూడటం కానీ డైలీ దాన్ని చూసి ఫీల్ అవటం ఇలాంటివి కాకుండా మనం దీని ఒక లాంగ్ టర్మ్ మన పిల్లలకి మీరేం చూడాలి. ఓకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, మీకు ఇన్వెస్ట్మెంట్లో వెల్త్ క్రియేషన్ ఏంటని చూడండి. 3 years బ్యాక్ 4 years బ్యాక్ అది 300 రూపీస్ స్ప్లిట్ వచ్చింది, ఇవాళ 1300 రూపీస్. అది అంటే ఎన్ని టైమ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 lakhs పెడితే 30 lakhs అయిపోయింది. సో అలా మీరు చూసుకోండి. ఇప్పుడు అదే ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 years అయితే అది 3000 2500 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంక్ అంటేనే టాప్ 3 బ్యాంక్స్ లో చూసుకుంటే ఐసిఐసిఐ ఉంటుంది, హెచ్డిఎఫ్సి ఉంటుంది, ఎస్బీఐ ఉంటుంది. ఇవే గ్రో అవుతుంటాయి. అంత బ్యాంకింగ్ లేకుండా అసలు లైఫే లేదు. కాబట్టి నాకు బ్యాంకింగ్ సెక్టార్లో ఒక 20% ఎక్స్పోజర్ ఉండాలి. అలా సెలెక్టివ్గా స్ట్రాంగ్ కౌంటర్స్ స్ట్రాంగ్ సెక్టర్స్లో మీరు ఫండమెంటల్గా స్ట్రాంగ్ అంటే చాలా మంది ఈ అకౌంట్స్ కనుక చూస్తే మనం వాళ్ళకి ఏముంటాయి, కెనరా బ్యాంకు ఈ చిన్న బ్యాంక్స్ ఉంటాయి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉండదు. ఎందుకంటే ఉన్న ఏం చేస్తారు వాళ్ళు అది పెరగంగానే అమ్మేస్తాం. సో ఆ టెండెన్సీ నుంచి వదిలేసేసి ఇవాళ ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ కంపెనీస్లో వెల్త్ క్రియేషన్ అవుతుంది ఎక్కువగా, కాబట్టి వాటిల్లో మనకి సేఫ్టీ కూడా ఉంటుంది. సో అలాంటిది చూసుకోవాలి. సో అలాగే ఇప్పుడు ఆటోమొబైల్స్ తీసుకున్నాం, ఆటోమొబైల్స్లో లీడింగ్ ఏముంది, మారుతి ఉందనుకోండి 12,000 రేట్, అది ఒకప్పుడు 3,000 ఉంది. ఇప్పుడు నేను 12,000 పెట్టి దాన్ని ఎక్కడ కొడతాం కొనుక్కుంటామని చూసుకుంటే
లీడింగ్ 1 or 2 ఏమున్నాయి, అలాగే M&M ఉంటుంది, లేకపోతే టాటా మోటార్స్ ఉంటుంది. సో వీటిల్లో మనకి లీడింగ్ టెంపరీగా అవేంటి ఒక క్వార్టర్ సేల్స్ సరిగ్గా వచ్చినా రాకపోయినా ఓవరాల్ గా ఉన్న అవే కాబట్టి అయ్యే గ్రో అవుతాయి. కాబట్టి ఆ సెక్టర్ లో ఒక 20% ఎక్స్పోజర్. ఇలా మనం ఏంటంటే డిఫరెంట్ కోర్ సెక్టర్స్ తీసుకొని వాటిలో మనం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం అనేది బెస్ట్ అనేది నా ఉద్దేశం. సార్, ఈ ఈక్విటీలో వచ్చేసి మనం చాలా సార్లు చెప్తూ ఉంటాం, స్టాక్స్ లో స్ప్లిట్ చేసి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి, అండ్ అమౌంట్ ఇప్పుడు నాకు అవసరం లేదు అనుకునేదే మనం ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటారు. సో ఈక్విటీలో కూడా అదే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుందా? సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచిది? ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం ఎంత ఇంపార్టెంట్, దాని గురించి ఆ కంపెనీ గురించి నాలెడ్జ్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలన్నమాట. అంటే మనకి కూడా ఒక ట్రైనింగ్ లాగా ఫండమెంటల్ అనాలిసిస్ అసలు ఏం చూడాలి, ఒక కంపెనీని ఓకే నేను ఇన్వెస్ట్మెంట్ అనగానే ఇదేదో దొరికింది కదా అని చేయటం కాదు కదా, అసలు ఆ కంపెనీ గురించి ఎలా చదవాలి, ఫండమెంటల్స్ ఎలా తెలుసుకోవాలి, అలాగే లాస్ట్ డేటాని ఎలా చూడాలి, దాన్ని అనలైజ్ చేసుకోవాలి. అది అనలైజ్ చేసుకొని పిఈ రేషియో అని, ఈపీఎస్ అని, ఇలా రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి ఒక కంపెనీని అనలైజ్ చేసేటప్పుడు. తర్వాత అది మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా చూసుకోవాలి. దానిలో ఆ కంపెనీకి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, సేల్స్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఆస్పెక్ట్స్ ఏంటి. సో ఇలా మనం వాటి యొక్క అనలైజేషన్ అర్థం కావాలి. అసలు సెక్టర్ గ్రోత్ ఉందా, ఎలా ఉందా సెక్టర్, యావరేజ్ గ్రోత్ ఉన్న సెక్టర్స్, సైక్లికల్ సెక్టర్స్ ఉంటాయి. అలాంటి సెక్టర్ ఏ సెక్టర్ ఇది, సో యూనిక్గా ఏమైనా ఉందా ఆ కంపెనీలో, యూనిక్నెస్ ఏంటి, అలాగే గ్లోబల్ ప్రెజెన్స్కి ఛాన్స్ ఉందా, ఇవన్నీ ఆలోచించుకోవాలన్నమాట. ఇవన్నిటి గురించి ఒక నోట్ తయారు చేసుకోవాలి, ఒక 2 pages రిపోర్ట్ రాసుకోవాలి కంపెనీ గురించి. అంటే ఏది అడిగినా ఆ కంపెనీ గురించి అసలు ఎందుకు కొంటున్నావు అంటే ఆన్సర్ ఉండాలి మన దగ్గర. ఒక పని చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆయన ఎవరు చెప్పారు, ఈయన ఎవరు చెప్పారని మనం చేయకుండా అసలు ఆయన చెప్తారు, రకరకాల పీపుల్ మీకు అడ్వైజ్ చేస్తారు. ఇప్పుడు నేను ఐసిఐసి ఇచ్చాను, గబక్కని ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు మూర్తి గారు చెప్పారు ఐసిఐసి కొంటున్నాను కాదు, మీకు దాని మీద ఒక నోట్ ఉండాలి, ఒక 1 page నోటు. అసలు ఏంటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఎప్పటి నుంచి ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, డెట్స్ ఎలా ఉన్నాయి, అసెట్స్ ఎలా ఉన్నాయి, ఆ పిఈ రేషియో ఎలా ఉంది, ఇలా కొన్ని ప్రతిదానికి ఒక దాన్ని స్టడీ పారామీటర్స్ ఉన్నాయి, అవి చదవాలన్నమాట. వాటి మీద చదివి డిఫరెంట్ బ్యాంక్స్, ఇప్పుడు అదే ఐసిఐసిఐ ఎందుకు కొనాలి, యాక్సిస్ ఎందుకు కొనకూడదు, ఎస్బీఐ ఎందుకు కొనకూడదు, ఇలా ఆలోచించుకొని వాటికి వీటికి కంపారిజన్ చేసుకొని పీస్ కంపారిజన్, సో వాటిలో బెస్ట్ తీసుకోవాలి మనం. ఈక్విటీలో వచ్చేసి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాం కదా, ఎన్ని ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది? ఎగ్జాంపుల్ ఎన్ని ఇయర్స్ అంటే మనం టార్గెట్ పెట్టుకొని చూసుకోవటం. ఇప్పుడు మా పాప ఉందనుకోండి, సపోజ్ 10th క్లాస్ అవుతుంది, సో తనకి మ్యారేజ్ 23 ఇయర్స్ అనుకోండి, అంటే ఒక 10 years. సో ఒక 10 years పాటు నేను హోల్డ్ చేసుకోవాలి. అలా ఇప్పుడు అలాగే నాకు రిటైర్మెంట్ ఉంది ఒక 20 years, అసలు ఎందుకు అమ్మాలి, దాన్ని వాల్యూ ఇన్వెస్టింగ్ అంటాం. సో డివిడెండ్స్, ఇది గ్రోత్ రావాలి, అట్ ద సేమ్ టైం ఇయర్లీ డివిడెండ్ ఈల్డ్ చూడండి, డివిడెండ్ ఈల్డ్లో డివిడెండ్ ఇస్తూ ఉంటారు. సో ఆ డివిడెండ్ మనకి తెచ్చుకుంటూ ఉంటాం. సో స్టాక్ని ఇప్పుడు మనకి నిన్న కూడా చెప్పాను నేను, ఉత్తరాదిలో ఏంటంటే ఈ డౌరీ ఇచ్చేటప్పుడు స్టాక్స్ కూడా ఇస్తారు పిల్లలకి. అలాగే మనం కూడా నా సౌత్ సైడ్ కూడా మనం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకు అమ్మాలి, కంపెనీ పర్ఫార్మెన్స్ చేస్తుంది, గ్రో అవుతుంది. ఇప్పుడు హిందుస్థాన్ మోటార్స్, హిందుస్థాన్ యూనియన్లో ఉంది, అది దాదాపు 70 సంవత్సరాల కంపెనీ, అది ఇంకో 70 ఏళ్ళు ఉంటుంది. మన తెల్లలేసి ఆ ప్రొడక్ట్స్ వాడుతున్నప్పుడు ఎందుకు అమ్మాలి? నెస్లే కానీ, ఇప్పుడు డాబర్ కానీ, ఇలా కొన్ని కంపెనీలు ఉంటాయి పర్మనెంట్ గా ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది, ఇవన్నీ అమ్మాల్సింది ఎందుకు అమ్మాలి? రేట్ అటు ఇటు అవుతూ ఉంటాయి, మళ్ళీ ఓవరాల్ గా పెరుగుతూ ఉంటాయి. మనకి ఏం చేయాలంటే నెసిటీ, ఈవెన్ నెసిటీ అవసరము అనుకున్నప్పుడే అసెట్స్ ని మనం తీసుకుంటాం. వీటిని ఫిజికల్ అసెట్స్ అంటాం, పేపర్ అసెట్స్ అంటాం అనమాట. వీటిని కూడా ఫిజికల్ అసెట్ లాగానే చూడాలి. సో ఇప్పుడు మనం ఎంత అయితే ఏముందంటే ఫిజికల్ అసెట్స్ కి మనకి ల్యాండ్ వీటికి కొంచెం సెక్యూరిటీ ఉంటుంది, ఇది ఎక్కడికి వెళ్ళదని. సేమ్ టు సేమ్ ఆ కంపెనీస్ ని మనం చూసుకోవాలి. టాప్ 100 కంపెనీస్, అందుకే ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది టాప్ 100 కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ ప్రిఫర్ చేస్తే వాటిలో మనకి స్ట్రెంగ్త్ ఉంటుంది, బాగుంటుంది. ఓకే సార్, ఈ ఈక్విటీలో మనకు వచ్చేసి చాలా మందిలో జనరల్ గా చేసే మిస్టేక్స్ కూడా ఉంటాయి కొంతమందిలో. అలా చేయడం వలన వాళ్ళకి వెల్త్ క్రియేట్ అవ్వదు. సో దాని వల్ల అనవసరంగా ఈక్విటీలో పెట్టానని అనుకుంటూ ఉంటారు. జనరల్ గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? ఏంటంటే ఏం లేదు మేడం, రాంగ్ గైడెన్స్ తీసుకుంటాం.
ఇప్పుడు మీరు రైట్ పర్సన్ ని అప్రోచ్ అయితే మీకు రైట్ రిజల్ట్స్ ఇస్తారు. ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అందుకే ఉండేది. సో మీరేం చేయాలి, ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ చేసుకున్నాక, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాక ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ తో మీరు టచ్ లో ఉండండి. ఒక 3 months ఒకసారి పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవటం. ఎప్పుడైనా ఇవాళ రేపు ఏమైంది, మనం హెల్త్ చెకప్ ఎలా చేసుకుంటాం, అలాగే వెల్త్ చెకప్ కూడా చేసుకోవాలి. ఎలా ఉన్నాను అది ఎవరు చేయాలి అంటే ప్రొఫెషనల్స్ తో మీరు డీల్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమవుతారంటే దే ఆర్ నాట్ అప్ టు ద మార్క్. కాబట్టి వెల్త్ క్రియేటర్స్ కి వాళ్ళకి కూడా వాళ్ళకి మీరు సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఓకే నేను ఇది కొంటున్నాను కరెక్ట్ అన్నా కాదు, ఓకే ఇన్వెస్ట్ చేస్తాను ఎలా చేసుకోవచ్చు ఏంటి. సో వాళ్ళంతా ఏమవుతుందంటే మన వెల్త్ క్రియేట్ అవ్వాలంటే కంప్లీట్ గా ప్రొఫెషనల్స్ డ్రైవ్ చేస్తేనే అవుతుంది, వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే అవుతుంది. లేకపోతే క్యాజువల్ గా లేదు అసలు. ఓకే అక్కడ మీకు కలిసి చెప్పండి. ఈ ఈక్విటీకి సంబంధించి లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటారు చాలా మంది. మీరు చెప్పిన తర్వాత కావచ్చు, ఇన్ కేస్ వాళ్ళకు కూడా కొంచెం ఐడియా ఉండొచ్చు. సో ఎలా దానికి ముందుకు వెళ్ళాలి, సో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమి చేయాలి ఏమి చేయకూడదు, ఏమన్నా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి. డెఫినెట్ గా అండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ముందు ఎమోషనల్ గా అసలు డెసిషన్ తీసుకోకూడదు. అంటే కంగారుగా ఇవాళతో ఏదో అయిపోతుంది అన్నట్టుగా కాకుండా ఒక స్టేబుల్ గా మీరు స్టేబుల్ గా ఉండి ఒక కంపెనీ కొందామంటే ఒక 4-5 రోజులు ఆలోచించండి. ఎమోషనల్ గా వాళ్ళు కొనేద్దాం ఇప్పుడు నేను చెప్పేశాను ఏది ఉంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి ఏముంది అలా కాకుండా ఒక స్టేబుల్ గా ఆలోచించండి, కొనండి. కొన్నాక ఏం చేయాలి, 100% షేర్లు ఎట్ ఏ టైం కొనకూడదు. సో బ్యాకప్ పెట్టుకోవాలి ఒక 50%. ఎందుకంటే నేను 20 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంచుకుంటాను కాబట్టి ఇవాళే కొనాల్సిన అవసరం లేదు. రూపీ కాస్టింగ్ అని ఉంటుంది, అది మనకి బెస్ట్ యావరేజ్ రేట్స్ లో తెచ్చుకోవాలి. ఇప్పుడు 100 రూపాయలు ఒక స్టాక్ కొన్నాను నేను, చార్ట్స్ చూసుకుంటాం. ఓకే టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా ఒకసారి చూసుకొని, ఓకే మనకు అంత నాలెడ్జ్ లేకపోయినా ఒక 50% కొనండి. ఒక 50% ఎటు తగ్గుతుంది. సో తగ్గినప్పుడు ఒక 30%, మళ్ళీ తగ్గినప్పుడు ఒక 30% అలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో అది ఇంపార్టెంట్. నేను మొత్తం అమౌంట్ ని ఒకే రేట్ లో అసలు కొనకూడదు అనమాట. అదే మేజర్ మిస్టేక్ అందరం చేసేది. అలాగే ఇప్పుడు నా దగ్గర 3 లక్షలు ఉంటే 30 కంపెనీలు కొంటున్నాం, అది కూడా రాంగ్. ఇప్పుడు నా దగ్గర ఒక 30-40 కంపెనీలు అసలు చేయకూడదు. మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నా మాక్సిమం మీ పోర్ట్ఫోలియోలో 20 కన్నా ఎక్కువ ఉండకూడదు. రైట్ సార్, దాని గురించి ఇంకా మాట్లాడదాం. కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి హనుమాన్ సింగ్. హనుమాన్ సింగ్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. హనుమాన్ సింగ్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. హలో. యా రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది. యా చెప్పండి సార్. సో అది ఫస్ట్ పాయింట్. ఇది మనం ఎమోషనల్ అవ్వకూడదు. ఇవాళ కొందాం అనుకున్నాం, ఒక్కోసారి 2-3 నెలలు పడుతుంది అనమాట మనకి ఆ రేంజ్ లో రావడానికి. ఆ టైం ఇవ్వండి. సో అది మన వాచ్ రాడర్లో పెట్టుకోండి. తర్వాత అది ఒక 5% 10% పెరుగుతుంది, అమ్మేద్దాము అలా వస్తుంటాయి అనమాట ఎమోషనల్ గా. అప్పుడేం చేద్దాం అంటే మీరు ఒక బ్యాకప్ గా మీరు ఏం చేయాలంటే దాని మీద ట్రేడింగ్ లాగా చేయాలంటే వేరే అకౌంట్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఐసిఐసిఐ ఉంది, ఇంట్రాడే చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కోసారి మనకి ఇంట్రాడే చేయాలనిపిస్తుంది కాబట్టి ఇంట్రాడే కంపెనీస్ అన్ని కూడా సెపరేట్ పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ లో కాకుండా. సో మీకు ఇంట్రాడే స్కిల్స్ పెంచుకొని దాన్ని కూడా చేయండి. ఒక 30% ప్రాఫిట్ అమౌంట్ తో ట్రేడింగ్ చేయాలి. ఎందుకంటే అది చేయకపోతే దీని మీద మనకి ఆటోమేటిక్ గా చేయలిపోతూ ఉంటది, ఏదో ఒకటి అమ్మేద్దాం అన్నట్టుగా ఉంటది. సార్ కాలర్ వచ్చారు, మాట్లాడదాం. హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి. హలో. రైట్ సార్, ఇప్పుడు గోల్డ్ కి సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఈక్విటీకి సంబంధించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? గోల్డ్ మళ్ళీ అడుగుతాను. ఇదే ఈక్విటీలో ఇప్పుడు ఈ ఎపిసోడ్ ని మీరు జాగ్రత్తగా 2-3 సార్లు వినండి సార్. ఎందుకంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ముందు మనం ఒక 8 years ఉంటాం అనుకోవాలి, ఆ తర్వాత ఉంటాం కాబట్టి ఆ అసెట్ ఏం బిల్డ్ చేయాలనేది మీకు అప్పుడు బ్యాకప్ యాక్షన్ వస్తూ ఉంటది అనమాట. అలాగే మన రెస్పాన్సిబిలిటీస్. మొన్న మీకు అది రియల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక ఆవిడ 50,000 పెట్టి ఏంటో షేర్స్ దివీస్ ల్యాబ్ ఉంది. ఆ 7 years అయ్యేపాటికి 12 lakhs అయింది. పెళ్లి చేసేసింది అని చెప్పారు. ఆవిడ మా ఆఫీస్కి వచ్చి చెప్పారు, నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. సో అది మీ అందరికీ షేర్ చేసుకుందాం అని నాకు అనిపించింది. సో అలాంటి కంపెనీస్ మనం వెతుకుదాం. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నాం మనం ప్రాక్టికల్ ఇప్పుడు వర్క్ చేయడానికి 8 hours 10 hours కష్టపడుతున్నాం. ఇటు దానిలో కొంత టైం సండే వచ్చేటప్పుడు ఒక 2-3 గంటలు కూర్చోండి, కంపెనీస్ చూసుకోండి.
వాటిలో ఏవి బాగున్నాయి, ఎలా ఉన్నాయి, అంటే నాకు ఒక 10 లక్షలు, నేను ఒక ₹1,00,000 పెడితే ఒక 10 లక్షలు వచ్చే కంపెనీలు ఏమున్నాయి ఒక 10 ఏళ్లలో అని ఆలోచించండి. నిజంగా వర్క్ చేసి థింక్ చేస్తే, దీన్ని కూడా సీరియస్ గా మనం థింక్ చేస్తే మంచి కంపెనీస్ దొరుకుతాయి, కొంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఈసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు 20 ఇయర్స్ పట్టింది ఏంటి, ఇప్పుడు 2000లో స్టార్ట్ అయితే స్టాక్ మార్కెట్ 2025కి ఏమైంది, ఒక 20 కోట్ల మంది వచ్చాం. అంటే దీనిలో డబ్బు ఉందనేది 140 కోట్ల మందికి, 25 కోట్ల మందికి అర్థమైంది. 25 కోట్ల మందిలో ఏం జరుగుతుంది, మళ్ళీ 80% పీపుల్ ఎమోషనల్ గా మనం ట్రేడింగ్ చేయటం, ఎంజాయ్మెంట్ కోసం మనం స్పెండ్ చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇది ఎంజాయ్ ప్రోడక్ట్ కాదు, ఇది వెల్త్ ఇచ్చే ప్రోడక్ట్, దీని రెస్పెక్ట్ దీనికి ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు నిజంగా సెర్చ్ చేసుకొని మనం మంచి కంపెనీస్ ని లాంగ్ టర్మ్ లో బిల్డ్ చేసుకోవాలి. ఇది మీరు బాగా మనసులో పెట్టుకోండి. సో ఓకే, ట్రేడ్ చేయాలనిపించింది, కొంత అమౌంట్ ట్రేడింగ్ పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల, సెగ్రిగేట్ చేయడం వల్ల మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. రైట్ సార్. సో గోల్డ్ కి సంబంధించి, సిల్వర్ కి సంబంధించి కూడా చెప్పండి సార్. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, పెరుగుతుంది అని. అండ్ ఇంకొకటి కూడా అపోహ ఏం నడుస్తుందంటే, సగానికి సగం తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అని. సో మీరేమంటారు? గోల్డ్ సిల్వర్ పాయింట్ లో నేను అనేది ఒకటేనండి, ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ చూసాం, అసలు 1 ఇయర్ అయ్యేపాటికల్లా అది 30% పెరిగింది. అది 60,000 70,000 ఉండేది, ఇప్పుడు 90,000 అయిపోయింది, 1 lakh కూడా వెళ్ళిపోతుంది అనే ఛాన్స్ ఉంది. అయితే గోల్డ్ కి ఏమవుతుందంటే, ఆ అప్రిసియేషన్ ఎటు వాల్యూ ఉంటుంది. మేబీ ఒకసారి తగ్గినా ఓవరాల్ గా ఏమవుతుందంటే, అది ఎప్పుడు కూడా కంటిన్యూగా అందరికి కూడా ప్రెషియస్ మెటలే కాబట్టి అది రేట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే మన శాలరీలు అయితే ఎలా పెరుగుతుంటాయో దాని తగ్గట్టుగా ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ కింద గోల్డ్ రేట్ పెరుగుతాయి. కాకపోతే ఇప్పుడు హై రేట్స్ ఉన్నాయని మనం ఏంటంటే ఎక్కువగా కొనకూడదు. దీన్ని కూడా అసెట్ క్లాస్ లో, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ అసెట్ క్లాసెస్. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే, మనకి హెవీగా కొనకుండా లైట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అది తగ్గిన కొద్దీ యాడ్ చేసుకుంటూ ఉండటం వల్ల బెస్ట్ యావరేజింగ్ వస్తుంది. బట్ గోల్డ్ కి అయితే దాని వాల్యూ ఉంది, మనకి రేటు ఇప్పుడు ఇంకో 10 వెళ్ళిపోతే లక్షల్లో ఈజీగా అయిపోతూ ఉంటుంది, ఎందుకంటే తగ్గే ఐటమ్ కాదు. సో దానికి ఎటు దాని వాల్యూ ఉంది కాబట్టి మనకి ఎటు అది ఇంపార్టెంట్. ఇప్పుడు 1,50,000 అయినా పెళ్లి చేసేటప్పుడు గోల్డ్ కొనాల్సిందే. కాబట్టి అదేదో ముందే చూసుకొని, ఇది కూడా ఒక దీర్ఘకాలికంగా మనం ఆలోచించుకొని, అయితే ఏమవుతుంది, ఇప్పుడు అడ్వాంటేజ్ ఏమొచ్చాయి, అంతకుముందు మనకి ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్మెంట్ లేదు, ఓన్లీ ఫిజికల్ గోల్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఈ గోల్డ్ ఉంది, మనం ఈ గోల్డ్ ఎలక్ట్రానిక్ లో కొనొచ్చు, లేకపోతే గోల్డ్ ETF కొనుక్కోవచ్చు, సావరెన్ బాండ్స్ కొనుక్కోవచ్చు. అంటే ఆ రోజు రేటుకి తగ్గట్టుగా ఆ రోజు ప్యూర్ ఒరిజినల్ గోల్డ్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆర్నమెంట్ లాకర్ లో పెట్టుకునే కన్నా ఈ టైప్ లో తీసుకోవటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్ సార్. ఈ ఈక్విటీ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుందా లేదా అనే దానికి సంబంధించి మాకు అలాగే ప్రేక్షకులకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి బిజ్ బస్. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.